యూరిన్‌లో మంట రావడం లేదా యూరిన్ ఇన్ఫెక్షన్. ఇది మన ఆడవాళ్ళం కామన్‌గా ఫేస్ చేసే ఒక ప్రాబ్లమ్. హాయ్ దిస్ ఇస్ డాక్టర్ వంజాక్షి యాస్ ఎ లాప్రోస్కోపిక్ సర్జన్, ప్లాస్మా సర్జన్. ఆడవాళ్ళం ముఖ్యంగా వర్కింగ్ వుమన్ లేదా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పబ్లిక్ వాష్‌రూమ్స్ లేదా టాయిలెట్స్ వాడడానికి ఇష్టపడక మార్నింగ్ ఎప్పుడో ఇంట్లో యూరిన్ వాయిడ్ చేస్తే బాగా కంట్రోల్ చేసుకొని నైట్‌కి ఇంటికొచ్చినాక ఈ వాష్‌రూమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఇలా ఎక్కువ టైం యూరిన్ హోల్డ్ చేయడం వల్ల అక్కడుండే కామన్ బాక్టీరియా మల్టిప్లై అయ్యి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా కిడ్నీ స్టోన్స్ అండ్ ఒక్కోసారి బాగా కాంప్లికేట్ అయ్యి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా వస్తుంది. సో ఆడవాళ్ళల్లో ఇంత కామన్గా వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. సో మొదటిది, రెగ్యులర్గా 2.5 to 3 లీటర్స్ వాటర్ తాగేలా చూసుకోండి. ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు పబ్లిక్ టాయిలెట్ వాడడానికి ఇష్టం లేక ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేయొద్దు. ఎందుకంటే ఈ డర్టీ లేదా పబ్లిక్ టాయిలెట్స్ నుంచి మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కన్నా మనం ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేయడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అండ్ ప్రతిసారి యూరిన్ వాయిడ్ చేసినప్పుడల్లా ఆ భాగాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ తక్కువ. సో ఇది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకుందాం. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. థ్యాంక్ యూ.